అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ కేవలం నా మాట మీద ఉండేటటువంటి ఆదరంతో లతాకుమారి గారు ఈ ప్రయత్నాన్ని చేశారు. ఆమెతో నాకు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఆమెలో నేను ఒక పసి పిల్లల మనస్తత్వాన్నే చూస్తున్నాను. ఇప్పుడు ఆమె చాలా పెద్దవారు అయిపోయారు. వృత్తిలో విశ్రాంతిని పొంది హాయిగా జీవితాన్ని గడుపుతూ నిజానికి మనందరికంటే పెద్దగా ఉండాల్సినంత వ్యక్తిగా నేను ఎప్పుడూ ఆ లతాకుమారి గారిని చూడను. ఒక పసిపిల్లలాగే నాకు అనిపిస్తారు. ఆమె మనస్సు నిష్కల్మషం, ప్రవృత్తి కూడా పిల్లల మనసులో ఏదుంటే అది దాచుకోకుండా ఎలా మాట్లాడతారో ఎలాగా ప్రవర్తిస్తారో అలాగే ఉంటారు ఆమె. కానీ ఆవిడికి పెద్దలన్నా ఈ సంప్రదాయమన్నా ఆచార్యులన్నా ముఖ్యంగా గ్రంథాలన్నా ఎనలేని ప్రేమ. గొప్ప విద్యావతి, చాలా బాధ్యతాయుతమైనటువంటి వృత్తిని చేపట్టి ఉన్నారు. అయినా అవేమీ ఆమెను మార్చలేదు. ఆ అమాయకత్వాన్ని కానీ ఆ నిర్మలత్వాన్ని కానీ మార్చలేదు. అవి అంత హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉండేటటువంటి లతాకుమారి గారికి నేను పదే 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 అందరికీ చెప్తుంటే, నేను లతాకుమారి గారిని ఉద్దేశించి చెప్పలేదు నిజంగా, ఎందుకంటే ఆమెతో నాకు చాలా చనువు ఉంది కాబట్టి. ఆమె అసలు మాట్లాడితేనే మామూలు మాటకే ఎక్కువ సమయం తీసుకుంటారు. అలాంటిది మననం అంటే ఆమెకి ఇది చాలదు. అందులో విజ్ఞానం కూడా బాగా దాన్ని ఆమె పొందుతారు కాబట్టి అది చెప్పకుండా ఉండలేరు. అందులో టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఎక్స్పాండ్ చేసి చెప్పడం అనే అలవాటైపోయి ఉంటాం కాబట్టి అది అసాధ్యం ఆమెకి. కానీ ఆమె కేవలం ఆ ఆదరాన్ని చూపించారు. జానకమ్మ గారికి నేను ఒక తాంబూలం ఇవ్వాలి అని అనుకున్నారు. ఇప్పుడు గురువు అన్నారు కదా, ఇంతకు ముందు కాకపోయినా ఇప్పుడు గురు స్థానం అని అన్నారు. గ్రంథాధ్యయనానికి విలువ ఇచ్చి ఆ స్థానానికి విలువ ఇచ్చి తాము కూడా ఒక తాంబూలాన్ని సమర్పించాలనేటటువంటి ఒక నిష్కల్మషమైన హృదయంతో ఇవాళ ఆమె ఈ పని చేయటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది తల్లి. చెప్పాను కదా పసిపిల్ల మనస్తత్వం అని. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఆమెకి కళ్ళంటి నీళ్లు కారిపోతాయి అంతే. ఏదైనా ఆ ఇమోషన్ వచ్చిందంటే చాలా మనస్సు ఆర్ద్రం అయిపోతుంది ఆమెకి.
చాలా చక్కటి జీవితాన్ని గడిపారు. భగవంతుడిచ్చిన అన్ని రకాలైనటువంటి సోర్సెస్ ని కూడా చక్కగా ఆమె వినియోగించుకున్నారు. 10 మందితో కలిసి ఉంటూ 10 మందిలో తాను కూడా ఒకరుగా ఉంటూ ఈ వ్యాసంగంలో ఆనందంగా జీవిస్తున్నటువంటి లతాకుమారి గారు మొన్న కూడా అన్నారు, నేను చెయ్యలేను అని మెసేజ్ పెడితే నేను అన్నాను, సూచన తప్ప ఒత్తిడి కాదు అని స్పష్టం చేశాను. అయినా ఆ కొరత ఎందుకు నాకు ఉండాలి అని అనుకున్నారు. ఇవాళ సిద్ధపడ్డారు. సిద్ధపడినందుకే ఆమెకి అభినందనలు తెలియచేస్తున్నాను. విషయ వివరణ ఆమెకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అద్భుతంగా భగవద్విష ఉభయ వేదాంతాలని సేవించి మహానుభావులైనటువంటి ఆచార్యుల దగ్గర ఉభయ వేదాంతాలని సేవించినటువంటి ఆమెకి విషయం పరిపూర్ణంగా అవగాహనకి ఉంటుంది. ధోరణి కూడా ఏ రకమైన దోషం లేకుండానే సాగుతుంది. సమయం ఆమె కుదించుకోలేరు. అది ఆమెకి ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి ఆసక్తి. అందుకని ఇవాళ చెప్పినదంతా చాలు. ఆ సమయంలో ఆమె ఏం చెప్పినా అదే ఇవాల్టి మననపూర్వకమైనటువంటి ప్రసంగంగా మనం భావన చేస్తూ ఆమెకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి భగవంతుడు. ఆ ఆరోగ్యంతో ఆమె జీవితాన్ని ఇలాగే 10 మందితోటి హాయిగా ఆనందంగా గడపాలి. ఆచార్య అనుగ్రహంతో భగవద్ అనుగ్రహంతో ఇతోధికంగా ఇలాంటి వ్యాసంగంలో ఆమె పండిపోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఆమె మారలేదని నేనెలా చెప్తున్నానో నేను అలాగే మారలేదు. ఏషమే సహజో దోష అని ప్రతి వాళ్ళకి ఒక సహజత్వం ఉంటుంది. అలాగే అయ్యో మన లతా కుమారి గారు ఆపితే ఏమనుకుంటారు అని నేను అనుకోలేదు. సమయమే కాబట్టి అంతకంటే ఎక్కువ సమయం ఇచ్చినా మళ్ళీ మధ్యలో ఆపక తప్పలేదు. అయినా దాన్ని ఆమె అన్యథా భావించరు అని భావించవద్దు అని పెద్దలుగా ఆమెకి నేను మనవి చేస్తూ మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయౌ తత్వద్గతతయా శుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియాద్రవేస్తమిశ్రావరదాజ్యత్వయై తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ శంభోరంభోరుహముఖ సఖాసన్ సహాంకస్య శంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖ నఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం సద్వృత్తోభూత్సత్ దశగుణం పుష్కలో నిష్కళంకః త్వత్పాదాబ్జే ప్రజాతాసురసరిత భవత్ప్రాక్ చతుర్థా తతస్తాసు ఏకాం ధత్తే ధ్రువः సా త్రిభువనమపునా త్రీన్ పథో భావయంతి తత్రైకాఖం వ్రజంతి శివయతి తు శివం సా పునః సప్తధాభూత్ తాస్వేకాగాం పునానావరద సగరజ స్వర్గ సర్గం చకార పరిజన పరిబర్హాభూషణాన్యాయుధాని ప్రవర గుణగణాశ్చ జ్ఞానశక్త్యాదయస్తే పరమపదమధాండాన్యాత్మదేహస్తదాత్మా సవరద సకలమేతత్ సంశ్రితార్థం చకర్థ అనాప్తం హి ఆప్తవ్యం న తవ కిల కించిద్వరదతే జగజ్జన్మస్థేమ ప్రళయ విధయోధీ విలసితో తథాపి క్షోదీయః సురనరకులేష్వాశ్రిత జనాన్ సమాశ్లేష్టం పేష్టం తదసుఖ కృతాం చావతరసి వివేకధియమేకతో హ్యభినివేశలేశో హరేత్ మహత్వభినివేశనం కిముత తన్మహిమ్నస్తవ అహో విసదృశే జగత్యవతతర్థ పార్థాదికం
నిజంజనముదంచయన్ వరదతం సమాశ్లేషకః సంశ్లేషే భజతాం త్వరా పరవశః కాలేన సంశోధ్యతాన్ ఆనీయ స్వపదే స్వసంగమకృతం సోఢుం విలంబం బత అక్షామ్యన్ విమిక్షమిణాం వరో వరదసన్ అత్రావతీర్ణో భవేః కిన్నామ త్వమసంశ్రితేషు వితరన్ వేషం వృణీషేతు తాన్ వరద యది న భువ్యవాతరిష్యః శృతివిహితాస్త్వదుపాసనార్చనాజ్యాః కరణపదవిధూరగే సతి త్వయ్యవశీ అవిషయతాని కృతా కిలా భవిష్యన్ యదపరాధ సహస్రమ అజస్రజం త్వయి శరణ్య హిరణ్య ఉపావహత్ వరదతేన చిరంత్వమవిక్రియో వికృతిం అర్భక నిర్భజనాదగాః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న మనం ఒక్క శ్లోకాన్నే చెప్పుకోగలిగాం. అందుకని ఇవాళ కొంచెం మనం ముందుకి సాగుదాం. వీలున్నంత వరకు 2 శ్లోకాల అర్థాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దశకం అంతా కూడా 62 నుంచి 71 వరకు వృత్త కదంబంగా సాగుతోంది అని చెప్పుకున్నాం. ఆ వృత్త కదంబపు వరుసలో మనం నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకం ఏ వృత్తంలో సాగింది అని చెప్పుకోలేదు అని నాకు గుర్తు. వృత్తం నేను చెప్పినట్టు గుర్తులేదు. అది ధృత విలంబిత అనేటటువంటి వృత్తం. శ్లోక పఠనమే కొంచెం విచిత్రంగా ఛందస్సు మనకి మామూలు శ్లోకాలలాగా అనిపించలేదు. వృత్తంలో ఉండేటటువంటి ఆ గణాలని బట్టి వస్తుంది. పేరు ధృత విలంబిత. జాగ్రత్తగా రాసుకోండి. కొన్ని పదాలు తెలియడం లేదు. శార్దూల విక్రీడితం, పుష్పితాగ్ర అని ఇంతకు ముందు ఉండేటటువంటి 2 గురించి మనం చెప్పుకున్నాం. ఇది ధృత విలంబితం అనేటటువంటి వృత్తంలో చెప్పబడినటువంటి శ్లోకం అని వృత్తం పేరు ముందుగానే మనం నోట్ చేసి పెట్టుకుందాం. నిన్నటి శ్లోక సారం ఏది అంటే భగవదవతార ప్రయోజనం భాగవతాపచారాన్ని సహించలేక అని ఒక కారణాన్ని చెప్పుకున్నాం. దానికే నృసింహావతార వైభవాన్ని చెప్తున్నారు. విజయాపదానములు అని భగవంతుడు చేసినటువంటి ఒక పరాక్రమ సూచకమైనటువంటి ప్రవృత్తులు మనకి సెన్నియోంగులోనూ వచ్చింది, అలాగే తిరుప్పావైలోనూ వస్తుంది. ఒరుత్తి మగనాయ్ అనేటటువంటి పాసురంలో ఎన్రెన్రు ఉన్ సేవగమే ఏత్తి అనేటటువంటి మాటలో సేవగం నీ వీర చరితలని స్తుతించి అని అంటారు అక్కడ అమ్మవారి పాసురంలో. దాన్నే మనం సెన్నియోంగులో చదువుకున్నాం. నీ వీర చరితలను నన్నింటినీ ఏది స్కిప్ చేయకుండా, ఏది విడిచిపెట్టకుండా నా హృదయం అనేటటువంటి ఒక గోడ మీద నేను రాసుకున్నాను అంటారు పెరియాళ్వార్లు. ఏ పాసురమో మీరు కనుక్కోగలిగితే కనుక్కోండి, తొందర ఏం లేదు. అందులో ఒక డైవర్ట్ అవ్వకండి, కానీ ఒక మాటని మనం గుర్తు చేసుకుందాం. అలాగే అన్ని రకాలుగా ఆయన అవతరించి దుష్ట శిక్షణం చెయ్యడం దేనికోసం అంటే ప్రధాన ప్రయోజనం భాగవతాపచారాన్ని సహించలేకపోవటం అంటూ ముందుగానే విభవావతారానికి ప్రయోజనాన్ని కేతువుని ఊహిస్తూ ఒక విభవావతారాన్ని నిన్నటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. దానికి మనం శ్రీవిచన భూషణంలో ఉండేటటువంటి సన్నివేశాలని సమన్వయం చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎక్కువగా ప్రసంగం ఉండదు. 71వ శ్లోకంలో మళ్ళీ నృసింహస్వామి వైభవాన్ని గురించి మరొక శ్లోకాన్ని చెప్తారు. అసలే ఉన్నదే తక్కువ టైం అయితే ఒకే అవతార వైభవాన్ని గురించి 2 సార్లు ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆ 71వ శ్లోకం దగ్గర అనుసంధానం చేసుకుందాం. అలాగే మనం త్వరలోనే కాంచీపురానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఆలయాన్ని పెద్దల ద్వారా విశేషాలని తెలుసుకుంటూ సేవించబోతున్నాం. అలా మనం తెలుసుకుని సేవించవలసినటువంటి అంశాలలో ఒక అంశాన్ని మనకి గుర్తు చేస్తూ మళ్ళీ మనకి నృసింహ వైభవాన్ని చెప్పారు అంటారు అక్కడ. 71 చెప్పినప్పుడు శ్లోకాన్ని అప్పుడు మనం దాని గురించి వివరణ చేసుకుందాం. లేకపోతే 2 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో అవతారాన్ని గురించి ప్రస్తావన చేయవచ్చు. ఈ సందర్భంగా గోష్ఠి వారికి నేను చేసే సూచన ఒకటి ఉంది. పెద్దలు మళ్ళీ మనకి లభించరు, ఆ సన్నివేశం మళ్ళీ మనకి రాదు. మనకి చదివిన దాన్ని బట్టి కానీ విన్న దాన్ని బట్టి కానీ ఇది వరకు వెళ్ళినప్పుడు మనకి కలిగినటువంటి సందేహాలను బట్టి కానీ ఇదేమిటి 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 అనేటటువంటి కొంత సంశయం ఉంటుంది.
అలా కాకుండా తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే దాని గురించినటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిని మీరు ఇక్కడే నోట్ చేసి పెట్టుకోండి. ఇది అడుగుదాము, ఇది తెలుసుకుందాము, దీని గురించి మనం వివరణని తెలుసుకుందాము అని అనుకుని మీకు ప్రత్యేకంగా ఏవైనా మనస్సులో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి జ్ఞాపకం రావు. అందుకని ముందుగా ఏవైనా మీ మనస్సులో ఉంటే లేదా ఆ క్షేత్ర వైభవాన్ని గురించి ఒకసారి చదువుకుని అడగాల్సినవి ఇవి అని మీరు శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరైనా నోట్ చేసి పెడితే దానివల్ల గోష్ఠికి కూడా ప్రయోజనం అవుతుంది. ఆ విషయాలను మనం స్పష్టంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్నటి శ్లోకంలో నృసింహావతార ప్రస్తావాన్ని మనం ఒకసారి మళ్ళీ అక్కర్లేదు, నిన్న చాలా విస్తారంగానే చెప్పుకున్నాం. భాగవతాపచారం ఎప్పుడూ మనం చెయ్యకుండా ఉండాలి అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో కూరత్తాళ్వాన్ ఏమని అంటున్నారు అని అంటే, అస్సలు మారకుండా ఉన్నవాడివి ఎలా మారేవయ్యా అని అడుగుతున్నారు. ఎలా మారేవు అని అనటం లేదు. హిరణ్యకశిపుడు తిడితే నీలో చైతన్యం కలగలేదు, మార్పు రాలేదు, ఇది మాత్రం నీలో మార్పుని తెచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఇలా అనేటటువంటి మాట తమకుండేటటువంటి సందేహాన్ని వ్యక్తం చెయ్యటమే. ఆ సందేహానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దానికి సమాధానంగానే ఇక్కడ మనకి ఈ ప్రస్తావన చేస్తున్నారు అని అంటారు. తర్వాతి శ్లోకం కూడా అలాంటిదే. అందుకని తర్వాతి శ్లోకం కూడా చెప్పుకున్న తర్వాత కూరత్తాళ్వాన్ ఆళ్వార్ల యొక్క హృదయాలని ఎంత అందంగా గమనించారు, ఎంత అందంగా ఆవిష్కరించారు అని విషయాన్ని మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇవాళ మనం అనుసంధానం చేయవలసినటువంటి ప్రమాణ తిరట్టు కూడా ఉంది. ఏం పర్వాలేదు, ఇవాళ ఎక్కువ నేను చెప్పను, మీరే చదువుదురు గాని తెలుసుకుందరు గాని. ఆ ప్రమాణ తిరట్టు ముందుగా మీకు నేను చెప్పేస్తున్నాను. తిరువాయుమొழிలో తర్పారిరామ పిరాన్ అనేటటువంటి పాసురం. దశకం అంతా నేను చెప్పక్కర్లేదు, మీరే చూసుకోండి. తర్పారిరామ పిరాన్ అనేటటువంటి పాసురాన్ని అనుసంధానం చేయాలి. అలాగే ముదల్ తిరువందాదిలో 90వ పాసురాన్ని అనుసంధానం చేయాలి. ముదల్ తిరువందాదిలో 90వ పాసురం. అలాగే పెరియ తిరువందాదిలో 16వ పాసురాన్ని అనుసంధానం చేయాలి. 16 అనుకుంటున్నాను నేను, నెంబర్ సరిగ్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోను. అది సీరాల్ పిరందు అనేటటువంటి పాసురం. నెంబర్ ఒకవేళ అటు ఇటు అయితే అన్యథా భావించకండి. సీరాల్ పిరందు సిరప్పాల్ వళరాదు అని పెరియ తిరువందాదిలో ఉండేటటువంటి పాసురం. పెరియ తిరువందాది, మొదల్ తిరువందాది, తర్పారి రామపిరానై అనేటటువంటి పాసురాలు మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. అలాగే శ్లోకాలు ఇవాళ మనకి అతిమానుష స్తవంలో శ్లోకాలు ఒక 3 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకోవచ్చు. నిన్నను 9వ శ్లోకం అనుసంధానం చేసేశారు మీరు. ఇప్పుడు అతిమానుష స్తవంలో 31వ శ్లోకం నోట్ చేసుకోండి. అతిమానుష స్తవంలో 31వ శ్లోకం. అలాగే అతిమానుష స్తవంలో 16వ శ్లోకం. ఇవి ప్రధానంగా మనం అనుసంధానం చేసుకోవాలి. సుందర బాహుస్తవంలో 125వ శ్లోకం ఆయోధ్యికాన్ అనేటటువంటి శ్లోకం. 3 శ్లోకాలు 3 పాసురాలు ప్రస్తుతానికి మనం నోట్ చేసి పెట్టుకుందాం. తర్వాత అవకాశాన్ని బట్టి మనం చూద్దాం. ముందుగా కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసేస్తాం. విషయం తెలుసుకుంటూ తర్వాత వెళదాం, లేకపోతే తెలియకుండా టైం గడిచిపోతుంది. ఇవాళ 69వ శ్లోకాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. త్వామామనంతి కవయః కరుణామృతాబ్ధే జ్ఞానక్రియాభజన లభ్యం అలభ్యమన్యైః ఏతేషు కేన వరద ఉత్తరకోసలస్థాః పూర్వం సదూర్వమభజంత హి జంతవః త్వాం. చాలా సులభమైన శ్లోకం, మరొక్కసారి చదువుతాను, గమనించండి. త్వామామనంతి కవయః కరుణామృతాబ్ధే జ్ఞానక్రియాభజన లభ్యం అలభ్యమన్యైః ఏతేషు కేన వరదోత్తమకోసలస్థాః పూర్వం సదూర్వమభజంత హి జంతవస్త్వాం. ఇందులో క్రియాపదం
అభజంత అనేది క్రియాపదం 4వ పాదంలో ఉంది, గమనించండి. అలాగే మొదటి పాదంలోనే క్రియాపదం ఉంది చూడండి. ఆమనంతి అని మరొక క్రియాపదం ఉంది. త్వామామనంతి అని ప్రారంభమవుతోంది. ఈ త్వాం అనేటటువంటి పదం మనకి 2 సార్లు వచ్చింది. క్రియాపదాలు ఇందులో 2 ఉన్నాయి. ఆమనంతి అనేది ప్రధానమైన క్రియే, అలాగే అభజంత అనేది కూడా ప్రధానమైనటువంటి క్రియే. 2 వాక్యాలుగా మనం విడదీసుకుంటే 2 వాక్యాలకి 2 క్రియలు ఉంటాయన్నమాట. అలాగే ఇందులో మనకి సంబోధన వరద అనుంది చూడండి. వెనుకటి శ్లోకంలో శరణ్య వరద అని 2 వచ్చాయి మనకి సంబోధన పదాలు. ఇందులో వరద అనే సంబోధనతో పాటుగా మరొక సంబోధన కూడా వస్తుంది చూడండి. ఎక్కడ? కరుణామృతాబ్ధే అనేది కూడా సంబోధనే. కరుణామృతాబ్ధే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది చూసారా, అది సంబోధన పదమే. వరద అనేది కూడా సంబోధన పదమే. వరద అనేది మనం కామన్ గా పెట్టుకుంటూ విశేషమైన సంబోధనని ముందర పెట్టుకోవాలి. కరుణ అమృత అబ్ధి. కరుణే అమృతం, అది అధికంగా కలిగిన వాడు కాబట్టి సముద్రం లాంటి వాడు అంటున్నారు. కరుణామృత అబ్ధి. దయ అనేటటువంటి సముద్రానికి, దయ అనేటటువంటి అమృతానికి సముద్రమైనవాడు అని అర్థం. దయామృత తరంగిణ్యా అని మనం ఎన్నోసార్లు ఈ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం, శ్లోకాలలో చదువుతూ ఉంటాం. ఇక్కడ సముద్రం అనడానికి ఆధిక్యం చెప్పబడుతోంది. అమృతం అనంటే భోగ్యత చెప్పబడుతోంది. అది స్వామిలో ఉండేటటువంటి దయా అనేటటువంటి గుణం. దయామృతాబ్ధే, కరుణామృతాబ్ధే అంటున్నారు. ఈ సంబోధన ప్రత్యేకించి వరదరాజస్వామికి ఉండేటటువంటి ఒక గొప్పతనాన్ని మనకు తెలియచేస్తుంది. అక్కడ వరదరాజస్వామికి ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యవహార నామాలలో అక్కడ ఎలా ఆయన వ్యవహరింపబడతాడు అని చెప్పుకున్నామంటే పేరరుళాళన్ అని అంటారు అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. పేరరుళాళన్, అరుళ్ అంటే కరుణ, పేరరుళ్ అంటే గొప్పదైనటువంటి కరుణ, అది కలిగిన వాడు కనుక పేరరుళాళన్ అని ఆయనకి వ్యవహారం అని అనుకున్నాం. అమ్మకి పెరిందేవి తాయారు అని మనం చెప్పుకున్నాం ఒకసారి. ఇప్పుడు ఆ పేరరుళాళన్గా ప్రసిద్ధుడైనటువంటి స్వామి యొక్క ఆ కరుణని, ఆ దయని తెలియచేస్తూ కరుణామృతాబ్ధే అనేటటువంటి ఒక విలక్షణమైన సంబోధనని తెలియచేస్తున్నారు. దీనికి చాలా విస్తృతమైన వ్యాఖ్యానాన్ని రాశారు. మనం అంతంతా ఇప్పుడు మనకి ఎలాగా సమయం లేదు, కానీ ఆ కరుణ దేనిలో అంటే తన వారిని విడవకుండా తన దగ్గరికి తెచ్చుకోవటంలో అని అనుకుందాం మనం. చాలా సింపుల్ గా అలాంటి కరుణ అంటే తండ్రికి పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమ అని మనం అనుకుంటే, మనలో దోషం చూడకుండా తండ్రి ఎలాగైతే పిల్లల్ని తన దగ్గరికి తీసుకుంటాడో అలా మనని తన దగ్గరికి తీసుకునేవాడు అని అనుకుందాం. కరుణామృతాబ్ధే వరద అని 2 సంబోధనల్ని ముందు పెట్టుకుని త్వాం నిన్ను, ఇప్పుడు శ్లోకం జాగ్రత్తగా గమనించండి. త్వాం నిన్ను కవయః కవులు అని అంటున్నారు. జనరల్ గా కవులు అంటున్నారు. ఇక్కడ కవులు అనే పదం ఎవరి విషయంలో ప్రయోగిస్తున్నారు అంటే మహానుభావులైనటువంటి వ్యాస పరాశరాదుల లాంటి మహనీయుల గురించి చెప్తున్నారు. వాళ్ళు భగవత్ తత్వాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహానుభావులు. వేదాంతము వేదము అని కాకుండా కవయః అని చెప్పడంలో ఆ వేదాంత అర్థాన్ని ఔపోసన పట్టి దాన్ని స్పష్టంగా గ్రహించి కంటికి కనపడకపోయినప్పటికీ కూడా సాక్షాత్కరించుకునేటటువంటి వైభవం కలిగిన వారు అని అర్థం. కవులని క్రాంతదర్శులు అంటారు. గమనించండి, ఈ కవి అనే పదం వచ్చినప్పుడల్లా మనం ఇది గుర్తు పెట్టుకోవాలి. తెలుగులో లేదా సాహిత్యంలో ఒక వ్యవహారం ఉంది. రవి కాననిచో కవి కాంచునే కదా అంటూ ఉంటారు. అంటే సూర్యరశ్మి సూర్యుడికి కనపడనిది కూడా కవికి కనపడుతుంది అని అర్థం. కవి అంటే క్రాంతదర్శి అని అర్థం. క్రాంతి అంటే మళ్ళీ ఏదో విప్లవం అనే అర్థంలో కాదు. క్రాంతదర్శులు అంటే త్రికాలాలని సేవించేవాళ్ళు అని అర్థం. భూత
భవిష్యత్ వర్తమానాలని తెలిసినవారు. ఇంతకు ముందు జరిగింది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది, ఇక మీదట జరగబోయేది వారికి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాళ్ళ గ్రంథాలు స్థిరంగా ఉంటాయి. అలాంటి మహానుభావులు వ్యాసపరాశరాదులు. వాళ్ళు భగవత్తత్వ నిర్ణయాన్ని చేశారు. ఎలాగా అంటే కవయః కవులు త్వాం నిన్ను ఆమనంతి చెప్తున్నారు అని అర్థం. ఏమని చెప్తున్నారు అంటే జ్ఞాన క్రియా భజన లభ్యం అని చెప్తున్నారు. భగవత్తత్వం మనకెలా లభిస్తుంది అంటే జ్ఞాన క్రియా భజనం. 3 పదాలు ఉన్నాయి చూడండి. జ్ఞానము అంటే స్పష్టంగానే ఉంది. క్రియా అన్న చోట పని అని అర్థం, అంటే ఇక్కడ కర్మ అని మనం పెట్టుకోవాలి. జ్ఞాన యోగము భగవంతుణ్ణి పొందడానికి సాధనం, అలాగే కర్మయోగము భగవంతుణ్ణి పొందడానికి ఒక సాధనం. భజన అంటే సేవ అని అర్థం, అంటే భక్తి. భక్తితో స్వామికి మనం చేసేటటువంటి సేవలు. కనుక ఇక్కడ జ్ఞాన క్రియా భజనలు అంటే జ్ఞానము, కర్మ, భక్తి. కొంచెం ఆర్డర్ అటు ఇటు మారిన కర్మ, జ్ఞాన, భక్తి యోగముల చేత, అంటే ఇవి సాధనములుగా భగవంతుడిని మనం పొందగలుగుతాము అని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అందుకే అలా చెప్పిన వారిని కవులు అని అంటున్నారు. భగవంతుణ్ణి పొందాలి అంటే జ్ఞానం ఉండాలి, లేదా కర్మాచరణం ఉండాలి, లేదా భక్తి ఉండాలి. వీటితో భగవంతుణ్ణి మనం పొందగలుగుతాం. భగవద్గీత అంతా మనకి బోధన చేసినది అదే. కనుక నిన్ను జ్ఞాన క్రియా భజన లభ్యం అని చెప్తున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే పర్వాలేదు. లేదండి మేము అసలు ఏ ప్రయత్నం చెయ్యకుండానే పొందేమండి అని అనుకుంటున్నాం మనం. కానీ ఏ ప్రయత్నం చేయకుండా పొందడం అనేది సాధ్యం కాదు. కాకపోతే కొంత వెసులుబాటు వస్తోంది ఇవాళ. మనం ఇంతకు ముందు ఏదైనా సరుకులు కొనుక్కోవాలి అంటే మనమే బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఇవాళ మనం కదలక్కర్లేకుండా ఇంటికే వస్తున్నాయి కదా. అలా ఇంటికే వస్తున్నాయి కాబట్టి మనం ఏం ప్రయత్నం చెయ్యలేదు అని అర్థం కాదు కదా. అవి ఇంటికి వచ్చినా కొంచెం సులభమైంది, కానీ ప్రయత్నం అయితే అందులో ఉంది. అలాగే భగవంతుణ్ణి పొందడానికి ఏదో ఒక ప్రయత్నం ఉంటుంది. అది తప్పనిసరిగా మనం మంచి మార్గంగా ఎంచుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తులు. కనుక వాటి చేత పొందబడేవాడు అని చెప్తున్నారు. అలా అని ఊరుకోలేదు. అన్యైహి అలభ్యం అని కూడా చెప్తున్నారు. అన్యైహి ఇతరములైనటువంటి హేతువుల ద్వారా, ఇతరములైనటువంటి సాధనముల ద్వారా అలభ్యం పొందడానికి వీలైన వాడు కాదు అని చెప్తున్నారు. శ్లోకం చాలా సులభంగా ఉంటుంది చూడండి. ఆ 2వ పాదం అంతా కూడా మనం ఈజీగా అన్వయం చేసుకోవచ్చు. జ్ఞాన క్రియా భజన లభ్యం అన్యైహి అలభ్యం. మిగిలిన వాటి చేత అలభ్యం పొందడానికి, అంటే ఇలాంటివి కాకుండా ఇంకేదైనా అని అనుకుంటే వాటి చేత అలభ్యం పొందదగినటువంటి వాడివి కాదు అని త్వాం నిన్ను కవయః కవులు ఆమనంతి తెలుపుతున్నారు. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే ఈ సంసారాన్ని విడిచిపెట్టి భగవంతుని దగ్గరికి మనం చేరాలి అనంటే మనకి ఇవి సాధనాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ మధ్యని నువ్వు రాముడిగా అవతరించి అందరికీ మోక్షాన్ని ప్రసాదించావు అని విన్నాం. అందరూ అంటే నువ్వున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ. స్వామి రామచంద్రుడు అవతారాన్ని ముగించేటటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఎవరు వారు అనంటే ఉత్తర కోసలస్థాః అంటున్నారు. కోసల సామ్రాజ్యానికి అధిపతి ఆయన. ఉత్తర కోసల ప్రాంతం అంటే అయోధ్య అని అనుకోవాలి. అయోధ్యగాన్ అని మనం చదువుకుందాం అనుకున్నాం కదా, అయోధ్యకాన్ అని. అలాగా ఉత్తర కోసలస్థాః నీ రాజ్యంలో ఉండేటటువంటి వారందరూ అంటున్నారు. అలా ఉన్నవాళ్ళు నిన్ను పొందేరు అని విన్నాం. అయితే వాళ్ళు జ్ఞానయోగంతోనా, కర్మయోగంతోనా, భక్తి యోగంతోనా ఎలా నిన్ను పొందేరు అని అడుగుతున్నారు ఇందులో. ఏతేషు కేన,
ఈ పైన చెప్పిన పెద్దలు చెప్పినటువంటి సాధనలుగా చెప్పినటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో ఏతేషు వీటిలో కేన ఏ సాధన చేత ఏ యోగాన్ని వాళ్ళు పొంది ఉత్తర కోసలస్థాః నీ రామరాజ్యంలో ఉండేటటువంటి అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా పూర్వం అలా ఉన్నవాళ్ళు ఎవరు అనంటే జంతవః అనే పదం ఉంది చూడండి. జంతువులు అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఈ పదాన్ని మనం వివరణ చేసుకుందాం. జంతువులు అంటే ఇక్కడ అక్కడ ఉండేటటువంటి చేతనమంతా అని అనిపిస్తుంది. కానీ ఈ పదం ద్వారా చేతనాచేతనములు అన్నీ అని మనం తీసుకోవాలి. దానికి మనకి స్పష్టతను ఇవ్వడం కోసమే సదూర్వం అని ఇంకో పదం ఉంది చూడండి. దూర్వాంకురం అంటే గడ్డి పరక అని మనం అనుకుంటున్నాం. సదూర్వం దూర్వముతో పాటుగా అంటే గడ్డి పరకతో పాటుగా అంటున్నారు. ఈ జంతవః అనే చెప్పిన మాటకి సదూర్వం అనేటటువంటి మాటని మనం చేర్చుకుంటే అక్కడ పొందినవి ఏవి అంటే గడ్డి పరకకి కూడా భగవంతుణ్ణి పొందేటటువంటి యోగం ఏర్పడింది. జంతవః పూర్వం ఇంతకు ముందు అంటే నువ్వు రామచంద్రుడివై అవతరించినప్పుడు అని అర్థం. రామావతార సమయాన్ని చెప్తున్నారు పూర్వం అని. వీళ్ళు ఉత్తర కోసలలో ఉండేటటువంటి జంతవః సదూర్వం గడ్డి పరకతో సహా త్వాం నిన్ను ఏతేషు కేన వీటిలో దేని ద్వారా అభజంత పొందేరు అని అడుగుతున్నారు. వీళ్ళు ఈ 3 యోగాలు లేదా సాధనలు వీటిలో ఏ సాధన ద్వారా నిన్ను పొందగలిగారు? త్వాం మళ్ళీ ఈ త్వాం అనే రెండవ పదాన్ని ఇక్కడ మనం అనుసంధానం సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన చెప్పినది అయిపోయింది. ఆమనంతి అనే క్రియతో ఆ వాక్యాన్ని మనం పరిపూర్ణం చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో రెండవ వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకోవాలి. ఏతేషు అంటే అంతకుముందు జ్ఞానక్రియా భజనలని చెప్పారు కనుక ఏతేషు వీటిలో కేన దేని ద్వారా ఉత్తర కోసలస్థాః ఉత్తర కోసల సామ్రాజ్యంలో ఉండేటటువంటి జంతవః చేతనాచేతన జాతం సదూర్వం గడ్డి పరకతో పాటుగా పూర్వం ఇంతకు ముందు త్వాం నిన్ను భజంతి పొందేరు. భజ సేవాయాం అంటే అది చేరేరు అని అర్థం. భజంతి ఎలా వాళ్ళు నిన్ను చేరేరు, ఏ యోగాన్ని వాళ్ళు సాధన చేసి నీ దగ్గరికి చేరుకున్నారు అని అడుగుతున్నారు. ఇది ఒక ఆక్షేపం లాంటిదన్నమాట. ఆక్షేపం అంటే ఎలాగా అంటే శాస్త్రం ఒకటి, జరుగుతున్నది ఒకటి, రూల్ ఒకటి, కానీ ప్రాక్టికల్ గా ఇక్కడ చూస్తున్నది మరొకటి అని అనుకుంటూ ఉంటాను చూసారా. అలా అంటున్నారు ఈ శ్లోకంలో. కూరత్తాళ్వాన్ మనస్సు అలా ఉందన్నమాట. ట్రాఫిక్ రూల్ ఉంది, కానీ ఎవడూ ట్రాఫిక్ ని రూల్స్ ని పాటించటం లేదు. అక్కడైతే ఆ రూల్ అక్కడ స్పష్టంగా తెలుస్తోంది, లైట్లు అయితే వెలుగుతున్నాయి. కానీ ఇక్కడైతే ఎవ్వరూ ఆ నియమానికి కట్టుబడి ఉన్నట్లుగా కనపడడం లేదు సీన్. అలాగే ఉంది. కవులు వ్యాస పరాశరాదులు శాస్త్రాలని చక్కగా తెలియచేశారు. భగవంతుణ్ణి పొందాలి అంటే ఈ సాధనాలు ఉండాలి అని. కాని స్వామి, శాస్త్రం నీ ఆజ్ఞే కదా, నువ్వే కదా చెప్పావు. మరి ఇందులో ఆ సదూర్వం పోనీ అక్కడ ఉండేటటువంటి ఉత్తర కోసల దేశంలో ఉండేటటువంటి జనాలు అంటే ఏదో వాళ్ళకి అంత ఇంతో భక్తో కర్మో జ్ఞానమో ఉంది అని అనుకోవచ్చు. ఆ గడ్డి పరకకి కూడా మోక్షం వచ్చిందే స్వామి, అలాంటిది వీళ్ళు ఏ సాధనంతో పొందేరయ్యా అని అడుగుతున్నారు ఇందులో. అంటే అది నీ మనస్సుకే తెలియాలి. ఎందుకు వాళ్ళకి నువ్వు ఆ అవకాశాన్ని ఇచ్చేవో నువ్వు చెప్తే తప్ప మాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటున్నారు. రామావతారంలో స్వామి చూపించినటువంటి ఆ సౌశీల్యం, ఆశ్రిత వాత్సల్యం అంత గొప్పది అని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. స్వామికి ఉండేటటువంటి నిర్హేతుకమైనటువంటి కృప కారణంగా ఆనాడు అందరికీ కూడా మోక్షం వచ్చింది అని ఈ శ్లోకంలో ఉండేటటువంటి భావన. ఇది
మనం సుందరబాహుస్తవం చెప్పుకున్నప్పుడు, అతిమానుషస్తవం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఆ సన్నివేశం అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. సంక్షిప్తంగా ఒకసారి మనం అనుకుందాం. రామచంద్రస్వామి లక్ష్మణుడు దూరమైన తర్వాత ఇక తన అవతారాన్ని చాలిద్దాము అని అనుకున్నాడు. తాను అందుకే అసలు కబురు పెట్టడానికి కబురు పెట్టాడు. ఆ సందర్భంలోనే ఈ త్యాగధనుడి కథ అంతా జరిగింది. ఇక లక్ష్మణ విరహాన్ని తట్టుకోలేక అవతారాన్ని ముగించేద్దాం అనుకుంటే ఆయన విరహాన్ని తట్టుకోలేక జనమందరూ కూడా నీతో పాటే మేము వస్తాము అని అన్నారు. అప్పుడు రామచంద్రస్వామి అనుమతించాడు. ఇప్పుడైనా రాముడు పరమాత్మ అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ సరయూ నదిలో అందరూ ప్రవేశించారు. పరమాత్మ తన లోకానికి చేరుకున్నాడు. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి లోకాలేవి, ఆ పేరు కూడా మనం చదువుకున్నాం సుందరబాహుస్తవంలో. ఇప్పుడు ఆ శ్లోకాలు కూడా మనం గుర్తు చేసుకుంటాం కదా. సాంతానికములు అనేటటువంటి లోకాలని ప్రసాదించాడు అని అంటారు. అంటే ఇవి ఎలాంటివి అంటే గోలోకం గురించి ఒక చర్చ ఉంటుంది చూసారా. మనకి రాధాకృష్ణ ప్రణయాన్ని గురించి చెప్పేటటువంటి సన్నివేశంలో ఈ గోలోకము, సాంతానికములు ఇలాంటివన్నీ కూడా పునరావృత్తి లేని లోకాలు అని చెప్తుంది శాస్త్రం. పరమపదానికి తీసుకుని వెళ్ళలేదు, కానీ ఆ పరమపదంతో సాటి అయినటువంటి పునరావృత్తి రహితమైనటువంటి లోకాలు అవి పొందేటట్లుగా స్వామి అనుగ్రహించాడు అని ఉత్తర రామాయణంలో మనకు ఆ సన్నివేశం తెలుస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఆయన సదూర్వం అని అంటున్నారు ఇందులో. ఈ పదం మనకి కర్పారిరామ పిరానయల్లాల్ అనేటటువంటి ఆ పదాన్ని, ఆ పాశురాన్ని ఇక్కడ వారు మనకి గుర్తు చేస్తున్నారు అని అనుకోవాలి. సాంతానికములు అంటారు. మీరు మడతస రాస్తున్నారు కాదు, మామూలు స దాన్ని సున్నా పెట్టుకుని సాంతానికములు అని అంటారు. మడతస కాకుండా మామూలు స గుర్తు పెట్టుకోండి. దాన్ని పుస్తకంలో కూడా ఉంటుంది, PDF లో ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ స్వామి అలాంటి ఉత్తమమైనటువంటి గతిని కలిగించాడు అని నమ్మాళ్ళవార్ల అనుభవం. కర్పారి రామ పిరానయల్లాల్ మత్తం కర్పరో అన్న దాంట్లో పుర్పా ముదల పుల్ ఎరుంబాది ఒన్రు ఎన్నియే, ఇది అది అనేటటువంటి తేడా లేకుండా అంటూ అక్కడ రెండు పదాలని ప్రయోగిస్తారు. పుర్పా పుల్ ఎరుంబు మీరు చదువుతారు కదా భాషలో, అందుకని మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. పుల్ అనే పదానికి గడ్డి అని అర్థం. పుర్ప అంటే చాలా తక్కువది అయినటువంటి వస్తువు, గడ్డి అనేటటువంటి ఒక వస్తువు, గడ్డి పరక అని అర్థం అన్నమాట. మళ్ళీ పుల్ ఎరుంబు అంటారు. అక్కడ పుల్ అన్న దానికి గడ్డి పరక అనే అర్థం కాదు, అల్పమైన అని అర్థం. నన్ను గడ్డి పరకలా తీసి పడేశారు అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? గడ్డి పరక అనే వస్తువు మీద ఊనిక కాదు, అంత తక్కువగా తీసి పడేశారు అని అంటారు. ఈ పుల్ అనే పదం, గడ్డి పరక అనేటటువంటి పదం మనం అల్పత్వానికి సూచకంగాను వాడతాం, వస్తువుగాను దాన్ని మనం చూస్తాం. అలా గడ్డి చీమ అని చెప్తున్నారు. గడ్డి స్థావరాలలో అల్పమైనది, చీమ జంగమాలలో అల్పమైనది అనడానికి రెండు వస్తువులని అక్కడ చెప్పారు మనకి. స్థావరాలలో అత్యల్పమైనది గడ్డి పరక అయితే, జంగమాలలో అత్యల్పమైనది చీమ. ఇలాంటప్పుడు ఆ గడ్డి పరకని ఆ చీమని ఎందుకండి ప్రస్తావన చేయడం? అన్నింటికి అనేస్తే అయిపోతుంది కదా. అంటే వాటికి ఉండేటటువంటి గొప్పతనాన్ని చెప్పడం కోసం చెప్పలేదు నమ్మాళ్ళవార్లు. ఎందుకు అంటే భగవంతుడు కరుణామృతాబ్ధి అని వెనక ఒక సంబోధన మనం విన్నాం కదా. ఆ కరుణ అనేది ఒక అబ్ధి అయితే, ఒక ప్రవాహం అయితే, ప్రవాహం ఎప్పుడూ కూడా కిందకే వెళుతుంది. అలా అంత కిందకి పారింది భగవంతుని యొక్క కరుణ ప్రవాహము. ఎంత కిందకి అంటే అన్నిటికంటే తక్కువైనటువంటి వస్తువులలో కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళేటట్లుగా చేశాడు అనంటూ వాటికి కలిగించినటువంటి అర్హత ఏమి అని ఇందులో ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి తామే తమ గ్రంథంలోనే సమాధానాన్ని కూడా చెప్పుకున్నారు. మనం అతిమానుష స్తవంలో 31వ శ్లోకం అని చెప్పాను చూసారా, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు అలా చేశాడు అనడానికి కూరత్తాళ్వానే అక్కడ సమాధానం కూడా చెప్తున్నారు. సుందరబాహుస్తవంలో, వరదరాజస్తవంలో
ఈ ప్రస్తావాన్ని ప్రశ్న రూపంగా చేస్తున్నారు. ఏం చేసాయ్యా, ఎందుకు వాటికి ఇచ్చావు అన్నట్లుగా అధిక్షేపిస్తున్నట్లుగా ఉంటుంది ఈ రెండు చోట్ల. కానీ దానికి కారణాన్ని అతిమానుష స్తవంలో 31వ శ్లోకంలో చెప్తారు. ఏమిటి కారణం అయి ఉంటుంది అని అనంటే ఈ రకమైన చమత్కారం కూరత్తాళ్వాన్ యొక్క స్తోత్రాల్లో, ఆళ్వార్ల ప్రబంధాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు చెప్తున్నది గడ్డిపరక, స్థావరము లేదా చీమ, చిన్న జంగమము. ఆనాడు రాముడి కాలంలో రాముడుంటే ఆనందంగా ఉన్నాయి, రాముడు లేకపోతే వాడిపోయాయి. పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేదు. దీన్ని ఏమంటారు అంటే విశ్లేష అసహిష్ణుత అంటారు. అంటే భగవంతుడి విశ్లేషాన్ని సహించలేకుండా ఉండుట. ఆ స్టేజ్ లాస్ట్ స్టేజ్. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అంటే పరమభక్తి అంటే ఇక భగవంతుడు ఇంక లేకపోతే మేము ఉండలేము అని భయపడుతూ ఉండడం అని అంటారు. అది భక్తికి పరాకాష్ట. అది వాటికి కల్పించాడు పరమాత్మ, కల్పించి తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అని అంటారు. అందుకు అడుగుతున్నారు, అది చూసా లేక నా ఇష్టం అని అంటావా స్వామి? నా ఇష్టం, నాకు వాళ్ళని తీసుకెళ్లాలనుంది, తీసుకెళ్తున్నాను అంటే గొడవే లేదు, ఇంకా దానికి ఆర్గ్యుమెంటే ఉండదు. కానీ వీటికి ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అంటే, రామా నువ్వు లేకపోతే మేము ఉండలేము, నీతో పాటే మేము అని వచ్చారు కాబట్టి విశ్లేష భీరుత్వం. అది ఒకప్పుడు నువ్వు దూరమైనావు, తట్టుకొని ఉండలేకపోయావు, మళ్లీ దూరం అవుతానంటున్నావు, ఇది మాత్రం మేము భరించము అంటే భక్తికి పరాకాష్ట అయినటువంటి స్థితి కలిగింది అని ఒక అర్థం. ఇంకా మరొకటి ఏమిటి అని స్వామికి అది వాళ్ళు ఉత్తర కోసలస్థాహ అనే పదప్రయోగాన్ని బట్టి ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ ఉంటే చాలు, ఇంకేమీ చెయ్యక్కర్లేదు అంటారు. ఈ జ్ఞాన కర్మ భక్తులు ఏమీ అక్కర్లేదు, ఏకదేశ వాసం అని చెప్తారు. అంటే అందుకే దివ్య దేశాలలో ఉండాలి, పెద్దలు ఉన్న చోట ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటామే. ఆ దివ్య దేశవాసం అని భగవంతుడు ఉన్న చోట అవి కూడా ఉండడం అనేటటువంటి ఒక వైభవం వాటికి కలిగింది కాబట్టి వాటికి పునరావృత్తి రహితమైనటువంటి లోకాన్ని అందించాడు పరమాత్మ అని అంటారు. లేక ఇంకేదైనా కారణం ఉందా అని, ఏమిటి కారణం, ఏం చేసేయని అని ఇందులో ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. కానీ భూతల బంధ గంధాత్ బంధాతిగా అని మనకి అతిమానుష స్తవం శ్లోకంలో ఉంటుంది. బంధాన్ని విడిపించాడు, అంతకంటే కరుణ ఎక్కడుంది? సంసార బంధాన్ని విడిపించి, ఎందుకని? భూతల బంధ గంధం ఉంది కాబట్టి, రాముడు ఉన్న చోటే అవి కూడా ఉన్నాయి కాబట్టి అదే వాటికి ఉండేటటువంటి గొప్పతనంగా సాధనంగా పరమాత్మ వాటికి ముక్తిని ఇచ్చాడు అనేదాన్ని తానే మళ్ళీ అతిమానుష స్తవంలో చెప్తారు. ఇది భగవంతుడికి చేతనుల పట్ల ఉండేటటువంటి ప్రేమ. రామావతారంలో ఉండేటటువంటి ఆ దయకి ఎక్స్ట్రీమ్ స్పేస్ అని అనుకోవాలి. అంటే ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకి మరొకటి ఉండదు. అలాంటిది స్వామికి ఉండేటటువంటి ఆశ్రిత వాత్సల్యం అని ఈ శ్లోకం ద్వారా మనకి కూరత్తాళ్వాన్ స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఈ అంశం మనకి 3 స్తవాలలోనూ ప్రస్తావించారు. అతిమానుష స్తవంలో దానికి మనకి ఒక హేతువుని కూడా చూపించారు అనేది మాత్రం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక కూరత్తాళ్వాన్కి ఆళ్వార్ల హృదయానికి ఉండేటటువంటి సంబంధాన్ని గురించి చాలా అందంగా చెప్పారు అన్నంగరాచార్య స్వామి వారు. గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు దాని గురించి చర్చ చేద్దాం. వెనకని మనకి నృసింహ వైభవాన్ని గురించి చెప్పారు కదా. మీకు నేను పొయ్గై ఆళ్వార్లు మొదల్ తిరువందాదిలో 90వ పాసురం ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఆళ్వార్లు ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం కూరత్తాళ్వాన్ చెప్తూ ఉంటారట. కూరత్తాళ్వానికి సందేహం కలిగితే ఆళ్వార్ల పాశురాలలో దానికి సమాధానం కనిపిస్తూ ఉంటుందట. ఇక్కడ నృసింహావతారం కాకుండా ఆ సన్నివేశాలని చెప్తారు. ఎలాగా అనంటే, ఇలాగే ఒక సందేహం కలిగింది ఆళ్వార్లకి. ఎక్కడా అనంటే పెరియ తిరువందాదిలో కలిగింది. ఏ అవతార విషయంలో అంటే వామన అవతార విషయంలో కలిగింది. పెరియ తిరువందాదిలో పాసురం మీకు చెప్పాను కదా, సీరా ఆల్పిరందు అనేటటువంటి పాసురం. అక్కడ ఏమని అడుగుతారు ఆళ్వార్లు అనంటే, ఏమయ్యా ఆ పుట్టుకలో గొప్పతనం ఉందా, ఆ పెరకువలో గొప్పతనం ఉందా,
పేరులో గొప్పతనం ఉందా? వామనుడని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? అలా పుట్టిన వెంటనే యాచనకి బయలుదేరావు. నువ్వెవరు? ఆ భూమిని కాపాడిన వాడివి నువ్వే భూమిని ఉద్ధరించావు, కూర్మరూపుడవై. నీదే భూమి. అలాంటి భూమిని వెళ్ళి అడుక్కోవలసిన అవసరం ఏముందయ్యా అంటారు ఆ పాశురాన్ని మనం చివరిలో అనుసంధానం చేస్తున్నాం. నీరేర్పు అరిదే అని అడుగుతారు. అంత అడుక్కొని దానం పట్టి నీ వస్తువుని నువ్వు తెచ్చుకోవాలా స్వామి? నీది కదా, హాయిగా నువ్వు తీసుకోవచ్చు కదా. ఏమిటిది? దానికోసం ఆ చిన్నవాడిగా పుట్టడం ఏమిటి? ఆ పుట్టుకలో గొప్పతనం లేదు. రాముడిగా కృష్ణుడిగా పుట్టేవు అంటే ఏదో తపస్సులు చేసి పొందేరు అని అంటారు. అంచేత ఏ వైభవము లేని స్థితిని కూడా పొంది యాచన చేసి ఆ భూమిని ఎందుకయ్యా తీసుకున్నావు అని అంటారు, ప్రశ్నలిస్తారు ఆళ్వార్లు. ఆళ్వార్ల మనస్సులో ఉండేటటువంటి ఆ సందేహానికి సమాధానం చెప్పారు అతిమానుష స్తవంలో కూరత్తాళ్వాన్. మనం 16వ శ్లోకం అని అనుకున్నాం చూసారా, త్వన్నిర్మిత జఠరగా అనేటటువంటి శ్లోకం. అక్కడ ఏం సమాధానం చెప్పారు అంటే, నిజమే, స్వామిదే ఈ మొత్తం లోకమంతా కూడా. ఆయన భూమిని అనేక పర్యాయాలు సంరక్షించాడు. ఆయన యాచన చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన వామనుడు అవక్కర్లేదు, ఆయన త్రివిక్రముడు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకైనాడో తెలుసా అంటే, ఆ శ్లోకాన్ని చదివితే మనకు తెలుస్తుంది ఎందుకు త్రివిక్రముడై ఆయన లోకాన్ని కొలిచాడు అంటే, వేదానికి ఒక టాపిక్ ని ఇచ్చాడట ఆయన, వేదానికి ఒక గొప్పతనాన్ని ఇచ్చాడట. అలా నువ్వు త్రివిక్రముడవై లోకాన్ని కొలిచి ఉండకపోతే వేదం నిన్ను ప్రశంసించి ఉండేదా? కనుక నీ త్రివిక్రమ వైభవాన్ని, నీ పాద వైభవాన్ని వేదం ప్రశంసించింది, కీర్తించింది అంటే నువ్వు అలా లోకాన్ని కొలవటం వల్ల. అంచేత తీసుకోలేక కాదు, ఏదో ఒక మనస్సులో ఉంటుంది. అలా నువ్వు త్రివిక్రముడవై భూమిని కొలిచావు, 3 లోకాలని కొలిచావు. త్రీణి పదా విచక్రమే అని అద్భుతంగా ఆ వైభవాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని వేదం కీర్తించింది. ఒకవేళ నువ్వు అలా అవతరించలేదనుకో, అలా కొలవలేదనుకో, వేదం ఏం చెప్తుంది? కనుక వేదానికి ఎలా గొప్పతనం వస్తుంది? కనుక దానికి వైభవాన్ని రావడం కోసం నువ్వు ఆ పనిని చేసేవు అంటారు. 16వ శ్లోకం మనం అనుసంధానం చేసుకుందాం. ఉదంచయం అని ఒక పదం మనకి వెనక శ్లోకాలలో వచ్చింది. అలాగే ఉదంచిత స్యాత్ అంటారు. అక్కడే వేదానికి ఆ గొప్పతనాన్ని కలిగించటం కోసమే ఆయన త్రివిక్రముడై లోకాన్ని కొలిచాడు అని అక్కడ సమాధానం చెప్తారు. ఆళ్వార్ల ప్రశ్న పెరేతిరువందాదిలో ఉంటే, కూరత్తాళ్వాన్ ఆళ్వార్ల హృదయాన్ని తెలుసుకుని దానికి చక్కటి విశ్లేషణ చేసి అతిమానుషస్తవంలో ఈ శ్లోకం ద్వారా సమాధానాన్ని చెప్తారు. ఇక ఆళ్వార్లకు కూరత్తాళ్వానికి సందేహం కలుగుతుంది. ఆళ్వార్ల సమాధానం చెప్పి ఉన్న పాసులో అందులో ఉంటుంది. కూరత్తాళ్వానికి ఎక్కడ సందేహం కలిగిందిట అంటే, ఆ గజేంద్రుడు అరిస్తే వచ్చావు పోని, కానీ ఆ పాదాన్ని కూడా ఎందుకు పట్టుకున్నావయ్యా అని అడుగుతారు. మనకి మొన్ననే మనం అనుసంధానం చేసుకున్నాం. విశ్వం ధియ ఇవ విరచయ్య అనేటటువంటి ఒక శ్లోకంలో ఎందుకు పాదం పరామమృషోపిచ కా మనీష, ఇది కూరత్తాళ్వానికి కలిగినటువంటి ప్రశ్న. దీనికి ఎక్కడో చోట సమాధానం రావాలి కదా. ఎప్పుడైనా ఎంతసేపు అడిగేవాళ్ళు ఒకరే అయి చెప్పేవాళ్ళు ఒక్కరే అయితే బాగుండదు. కొన్నిసార్లు అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి, కొన్నిసార్లు చెప్పే వాళ్ళకి అడిగేవాళ్ళు ఉండాలి. కూరత్తాళ్వాను ఆళ్వార్లు అలా ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట. ఇప్పుడు నేను రిపోర్టర్ గా ఉంటాను, మీరేమో ఇంటర్వ్యూ తీసుకోండి. ఒకప్పుడు నేను మామూలుగా సమాధానాలు చెప్తాను, మీరేమో ప్రశ్నలు అడుగుతూ ఉండండి అని అనుకున్నారట. అక్కడైతే అతిమానుషస్తవంలో కూరత్తాళ్వాన్ సమాధానం చెప్పారు, పెరీతిరువందాదిలో ఆళ్వార్లు అడిగారు. ఇప్పుడు వైకుంఠస్తవంలో కూరత్తాళ్వాన్ ప్రశ్నని అడిగారు, కానీ నేను ఎప్పుడో చెప్పాను కదా అంటున్నారు ఆళ్వార్లు. ఎక్కడ చెప్పారండి ఆళ్వార్లు అంటే, అయ్యో తిరువాయిముడి చదవలేదా అన్నారు. చదివాం అన్నారు. మొన్ననే చదివారా, గుర్తులేదా అని మళ్ళీ అడుగుతున్నారు ఆళ్వారు. మొన్న చదివామా అంటే, అవునవును, మొన్న మనం ఒక పాశురాన్ని అనుసంధానం చేస్తున్నాం లేదు, మషంగాద వైనుదీర్ అనేటటువంటి ఒక పాశురం. ముడిచ్చోదియాయ్ అనే దశకంలో 9వ పాశురాన్ని మనం 9వ 10
ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. అక్కడ ఆళ్వార్లు ఏం చెప్పారు? ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతాజ్ఞ చెప్తూ, నువ్వు సంకల్పంతో కనుక రక్షించి ఉంటే నీ గొప్పతనం తగ్గిపోదా స్వామి అని అడిగారు. అంచేత ఎందుకు ఆయన దిగి వచ్చాడు అనే కూరత్తాళ్వాన్ సందేహానికి ఆళ్వార్ల సమాధానం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నిన్నటి శ్లోకం కూరత్తాళ్వాన్ ఆళ్వార్లకి సమాధానం చెప్తున్నారు. అడిగిన ఆళ్వార్లు ఎవరు అంటే పొయ్గై ఆళ్వార్లు. మొదలు తిరువందాదిలో పాసురం అని చెప్పాను కదా, పొయ్గై ఆళ్వార్లు ఆ పాసురంలో ఏం అడుగుతున్నారు అంటే, స్వామి నువ్వు హిరణ్యకశిపుణ్ణి వధించావు, ఎందుకు వధించావు? నీకు నమస్కారం చెయ్యలేదునా, నీకు దండం పెట్టలేదునా నువ్వు ఆయనని వధించావు అని అడుగుతారు ఆ పాసురంలో. ఎందుకు హిరణ్యకశిపుణ్ణి వధించాడు అంటే నిన్నటి శ్లోకంలో కూరత్తాళ్వాన్ మనకి చెప్పారు కదా, అర్భక నిర్భజనాదగాహ అని. ఎందుకైనా హిరణ్యకశిపుడు తనకి దండం పెట్టకపోయినా, తనని కొలవకపోయినా, తనని పట్టించుకోకపోయినా స్వామికి ఏమీ తేడా లేదు. కానీ ఎందుకయ్యా నువ్వు ఆయన్ని వధించావు, నీకు నమస్కారం చెయ్యలేదనా అని మొదలాళ్వార్ల భావనని గ్రహించి దానికి కూరత్తాళ్వాన్ నిన్నటి శ్లోకంలో సమాధానం చెప్పారు. అక్కడ వ్యాఖ్యానంలో కూడా రాస్తారు ఏమని అంటే, హిరణ్యకశిపుడు నారాయణునికి నమస్కారం చెయ్యనందువల్ల కాదు, మరి దేనివల్ల అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి బాధించటం వలన అని అక్కడ వ్యాఖ్యాతలు రాస్తారు ఆ మాటని. ఆ వ్యాఖ్యాతలు అలా రాయగలుగుతున్నారు అంటే దేనివల్ల అంటే కూరత్తాళ్వాన్ యొక్క ఈ శ్లోకాన్ని పురస్కరించుకొని అంటారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి, నిద్రపోతూ ఉంటే ఒక్కసారి తెలివి తెచ్చుకోండి. కూరత్తాళ్వాన్ ఇక్కడ ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. కూరత్తాళ్వాన్ ఒకరు, పొయ్గై ఆళ్వార్లు ఒకరు. ఆళ్వార్లలో పొయ్గై ఆళ్వార్లు, ఆళ్వార్లు అంటే నమ్మాళ్వార్ల కంటే కూడా ముందర ఉండేటటువంటి వారు కదా. నమ్మాళ్వార్ల కంటే ముందున్న మొదలాళ్వార్లలో కూడా మొదటి వారు పొయ్గై ఆళ్వార్లు. ఇప్పుడు పొయ్గై ఆళ్వార్లకి ఒక సందేహం కలిగింది. ఆ సందేహంకి సమాధానం కూడా రాశారు వారి పాసురానికి వ్యాఖ్యానం రాసినటువంటి మహానుభావులు. ఎవరు వారి పాసురాలకి వ్యాఖ్యానాన్ని రాశారు? మొత్తం 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని రాసినటువంటి మహానుభావులు ఎవరు? పెరియవాచ్యాంబిళ్ళై అనేటటువంటి మహానుభావులు. ఏమని రాశారు ఆ పాసురంలో అంటే, హిరణ్యకశిపుడు నమస్కరించకపోవడం వల్ల కాదు, తన కొడుకైనటువంటి ప్రహ్లాదుణ్ణి బాధించటం వల్ల అని అక్కడ వ్యాఖ్యాత స్పష్టం చేశారు. ఎలా స్పష్టం చేశారు? వారికి ఎలా తెలిసింది? వారికి తోచినట్టు రాసేయడమేనా? దానికి ఏదో ఒక హేతు ఉండాలా అంటే కూరత్తాళ్వాన్ శ్లోకాన్ని బట్టి అంటారు. నిన్న కూరత్తాళ్వాన్ శ్లోకాన్ని బట్టి రాశారట కదా. ఎందుకని పొయ్గై ఆళ్వార్లు ముందువారు, తర్వాతి వారు కూరత్తాళ్వాన్, తర్వాతి వారు పెరియవాచ్యాం పిళ్ళై. భగవద్ రామానుజుల కాలం నాటి వారు కదా కూరత్తాళ్వాన్, తర్వాత వచ్చినటువంటి వారు కదా భట్టరు, అలాగే నంజీయరు, నంబిళ్ళై, పెరియవాచ్యాంబిళ్ళై వీళ్ళందరూ. ఇది మనం ఒక్కసారి ఆ సంప్రదాయ క్రమాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పెరియవాచ్యాంబిళ్ళైకి అలాంటి వ్యాఖ్యానం చెయ్యాలనేటటువంటి ఆలోచన దేనిని బట్టి వచ్చింది అంటే కూరత్తాళ్వాన్ ఈ శ్లోకాన్ని బట్టి వచ్చింది. ఇక్కడ కూరత్తాళ్వాన్ పొయ్గై ఆళ్వార్ల యొక్క పాసురానికి సమాధానం చెప్పారు. దీన్ని బట్టి పెరియవాచ్యాంబిళ్ళై భాగవతాపచారం ప్రహ్లాదుడి విషయంలో చేసినటువంటి తప్పు అని దాన్ని నిర్ణయం చేశారు అంటారు. అంటే కూరత్తాళ్వాన్ పంచస్తవాలు ఆళ్వార్ల హృదయాలని ఆవిష్కరిస్తున్నాయి అనడానికి ఇంతకంటే అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకి ఉండదు. అది నృసింహావతారంలో సందేహం కలిగిన సమాధానం ఉంటుంది, ఆ వామనావతారంలో సందేహం కలిగిన సమాధానం ఉంటుంది. వామనావతారంలో వచ్చిన సందేహానికి అతిమానుషస్తవంలో సమాధానం చెప్పారు. నృసింహావతారంలో కలిగినటువంటి సందేహానికి ఎక్కడ ఈ నిన్నటి శ్లోకంలో యదపరాధ సహస్రం అజస్రజం అనేటటువంటి శ్లోకం ద్వారా కారణం స్పష్టం చేశారు. అర్భక నిర్భజనాదగాహ అన్నారు. అయితే ఇప్పుడు కూరత్తాళ్వాను తన సందేహాలకి తానే సమాధానం చెప్పుకున్నారు మరొక రకంగా. ఎలాగా? సుందర బాహుస్తవంలో ఈ శ్లోకంలో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 69వ శ్లోకంలో ఏం చేశారు నిత్యావయ్యా వాళ్ళకి మోక్షం అని అడిగారు, కానీ మళ్ళీ తామే సమాధానం చెప్పేసుకున్నారు. దేంట్లో అనంటే అతిమానుషస్తవంలో చెప్పుకున్నాం కదా. 16వ శ్లోకంలో ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు ఉన్న చోట వాళ్ళు ఉన్నారు కనుక అనే మాటని
వారే సమాధానం చెప్పి స్పష్టపరుచుకున్నారు అంటారు. ఇంత అద్భుతమైనటువంటి రీతిలో కూరత్తాళ్వాన్ యొక్క భావనలో సాగుతాయి. రామావతారం గురించి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ శ్లోకంలో ఎంత అందమైనటువంటి స్వామి యొక్క ఆశ్రిత వాత్సల్య రూపమైనటువంటి ఆ ప్రవృత్తిని ఇందులో మనకి తెలియచేస్తూ, అందరికీ మోక్షాన్ని ఇచ్చేవయ్యా, కేవలం నువ్వు వారి పట్ల ప్రేమని కలిగి ఉన్నావు కనుక. అంటే మనకి మోక్షం రావాలి అంటే జ్ఞాన కర్మాదులు హేతువులు కాదు, వాటి వల్ల మనకొచ్చే ఫలం కాదు, భగవద్ అనుగ్రహం మాత్రమే అనే ఒక ఉపనిషద్వాక్యం కూడా ఇందులో మనకి చెప్తూ ఉంటారు. ఇది ఉపనిషద్ వాక్యం అంటే నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్య తస్యైష వివృణుతే తనోం స్వాం అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం. అది ముండకోపనిషత్తులో కఠోపనిషత్తులో కూడా ఉంది అని మనకి రఘునాథాచార్య స్వామి వారి ఆంధ్ర వివరణల్లో ఉంటుంది. చూడండి, భగవంతుడు ఎవరికి కనపడాలనుకుంటే వాళ్ళకే కనపడతాడు, ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. భగవంతుడి ద్వారా మనం పొందేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫలం కేవలం భగవద్ అనుగ్రహం వల్ల పొందినదే తప్ప మన ప్రయత్నం వల్ల కాదు అనే దాన్ని స్పష్టం చేస్తూ విచిత్రంగా ఆక్షేపిస్తున్నట్లుగా రామావతార వైభవాన్ని ఇందులో మనకి తెలియచేశారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను, గమనించండి. త్వామామనంతి కవయః కరుణామృతాబ్ధే జ్ఞానక్రియా భజన లభ్యం అలభ్యమన్యైః ఏతేషు కేన వరదోత్తర కోసలస్థాః పూర్వం సదూర్వమభజంత హి జంతవః త్వా. ఈ సన్నివేశం, ఈ ప్రశ్న మనకి బాగా మనసుకి పట్టాలి అంటే, మొన్ననే మనకి ఇళయరాజా గారి ఒక ప్రోగ్రాము మన శంషాబాద్ లో జరిగింది. దానికి ఒక పద్ధతిని పెట్టుకున్నారు, దానికి టికెట్ బుకింగ్స్ ఏవో పెట్టారు. ఇంత కడితే ఆ హాయిగా ఈ ప్లేస్ లో కూర్చోవచ్చు అని చెప్పారు. ఇదొక వ్యవస్థ, ఒక నిర్ణయం, ఒక పద్ధతి ప్రకారంగా ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయబడేది. కానీ అందులో మనకి తెలిసిన ఆవిడే టికెట్ తీసుకోలేదని మనకు తెలుసు. అయినా నువ్వు చూస్తూ ఉండగానే ఆవిడ వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది. ఇప్పుడు నీ మనస్సు ఎంత కొట్టుకుపోతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆవిడేం తీసుకుందండి, ఆవిడేం టికెట్ బుక్ చేసుకుందండి, ఏమిటండి ఆవిడ స్పెషాలిటీ, ఆవిడ ఎలా అండి ముందు కూర్చుంది అని నువ్వు నిలదీస్తావా నిలదీయవా? నిజానికి వ్యవస్థ అయితే ఉంది, టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఈ ప్లేస్ లో కూర్చుంటున్నారు అని. కానీ వచ్చి కూర్చుంది ఆవిడ. కూర్చుంటే ఎవరు ఏమీ అనటం లేదండి. నిజానికి స్వామివారు వెళ్ళిపోమనాలి, కానీ కూర్చుందంటే ఎందుకు కూర్చుందనమాట? స్వామివారి యొక్క ఒక అనుమతి ఆమెకి ఉండబట్టి ఆ ధైర్యం చేసింది అని అనుకోవాలి. అలా ఎలా నిలదీస్తామో ఇక్కడ నిలదీయడానికే నేను అంటున్నాను. అక్కడ మిగిలిన విషయాలు, అక్కడ ఉండే రాజకీయాలతో మనకి సంబంధం లేదు. అక్కడ కూర్చున్న ఆవిడ చెడ్డదో మంచిదో ఇవి కాదు మనకి కావలసినది. నిలదీసేటటువంటి మనస్తత్వం ఎలా వస్తుంది అంటే, ఇంత కష్టపడి మోక్షాన్ని సంపాదించుకోవాలి అని శాస్త్రాలు చెప్తూ ఉంటే గడ్డితో సహా అన్నిటికీ మోక్షాన్ని ఇచ్చేసేవే స్వామి, ఎలా, ఏం చేసేయని అని నిలదీస్తున్నారనమాట కూరత్తాళ్వాన్. ఈ శ్లోకంలో స్వామిని అధిక్షేపణ చేస్తున్నారు అని అనుకుంటున్నాం. తర్వాతది కూడా సులభమైనదే, చాలా సులభమైన శ్లోకం, అనుసంధానం చేస్తాను వినండి. భజత్సు వాత్సల్యవసాత్ సముత్సుకః ప్రకాశం అత్రావతరేః వరప్రద భవేశ్చ తేషాం సులభోధ కిన్విదం యదంగ దామ్నా నియతః పురారుదః. కృష్ణావతార వైభవాన్ని చెప్తున్నారు. రామావతారం, కృష్ణావతారం ఇవి చెప్తే అన్ని అవతారాలని చెప్పినట్టే అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ దామోదర వృత్తాంతాన్నే ప్రస్తావన చేస్తున్నారు. ఇందులో కూడా మనకి ఒక్కటే ఉంది సంబోధన, వరప్రద అని అనిపిస్తోంది. స్పష్టంగా వరప్రద అనే మాట ఉంది, వరద అనేది లేదు, వరప్రద అని ఉంది. వరవరద, వరప్రద ఇలాంటి పదాలు మనం ఇంతకు ముందు కూడా వచ్చాయి. వరప్రదుడు అన్నా వరదుడు అన్నా ఒకటే అర్థం, ఒకటే సంబోధన ఉంది అని అనుకుంటాం మనం.
కానీ ఇంకో సంబోధనార్థకమైనటువంటి పదం కూడా ఉంది, గమనించండి. మనకు వైకుంఠస్తవం చదువుకున్నప్పుడు దీని గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ పదం ఏది అనంటే రెండవ పాదంలో ఉంది చూడండి, అంగా అని పదం ఉంది. ఏదంగా దామ్నా అని ఉంది, చూస్తున్నారా? అంగ అనే పదం అక్కడ. అంగ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. అంటే హే అనే అంటాం కదా, ఓ అని మనం సంబోధన, ఓయ్ ఇలా రా అని అన్నప్పుడు ఆ ఓయ్ అని పిలిచేటటువంటి పదం లాంటిదే అంగ అనే పదం. అంటే సంబోధననే తెలియచేసేటటువంటి శబ్దము అంగ అనేటటువంటి శబ్దం. ఇది మనకి వచ్చింది వైకుంఠస్తవంలో ఒక శ్లోకంలో వచ్చింది. శ్లోకం నెంబర్ నాకు గుర్తులేదు, చివరి శ్లోకాలలో ఉంటుంది. 80 దగ్గర నుండి చూస్తే మనకి కనిపిస్తుంది. అదే పదప్రయోగం మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. అంగా వరప్రద అనేవి రెండు కూడా సంబోధనార్థంగాలు. హే వరప్రద అని పిలుస్తున్నారు, ఓ వరప్రదుడా అని పిలుస్తున్నారు. ఇందులో క్రియాపదాలు ఆరుదహ అనేది ఒక క్రియాపదం చివరిలో ఉన్నది. అది కాకుండా భవేహే అని మరొక క్రియాపదం మూడవ పాదం మొదట్లో ఉంది. భవేహే అనేది క్రియాపదం. అది కాకుండా మరొక క్రియాపదం ఉంది రెండవ పాదంలో, అవతరేహే అని ఒక క్రియాపదం ఉంది. అవతరేహే, భవేహే, అరుదహ అని 3 క్రియాపదాలు వచ్చినాయి. అరుదహ అంటే రోధించితివి అని అర్థం. భవేహే అంటే అయినావు, సరే అని అర్థం. అలాగే అవతరేహే అవతరించేవు అని అర్థం అనమాట. ఇంతకు ముందు మొన్నటి శ్లోకంలో మనం చెప్తున్నామే, నువ్వు వస్తే వచ్చావు కానీ నువ్వు అనాశ్రితులకి కూడా ఎందుకు నీ వేషాన్ని చూపించావు అని అడిగారు అన్నప్పుడు భవేహే అనే క్రియాపద ప్రయోగం అక్కడ జరిగింది. భవేహే అవతరేహే అవతరించేవు సరే, భవేహే అయినావు సరే, కానీ కిం అరుదహ ఎందుకు ఏడ్చావు అని అడుగుతున్నారు. కృష్ణావతార ప్రసక్తి ఇందులో మనకి కనపడుతుంది. హే వరప్రద అనడానికి అంగ వరప్రద, వరప్రదుడమైనటువంటి ఓ స్వామి, భజత్సు నిన్ను భజన చేసేవారు అంటే నీ పట్ల భక్తి కలిగినటువంటి వారి విషయంలో వాత్సల్యవశాత్ వాత్సల్యం అతిశయించి సముత్సుక నిన్ను వాళ్ళంత ప్రీతితో వాళ్ళు సేవిస్తున్నారు, నీ పట్ల భక్తితో ఉన్నారు, నీకు వాళ్ళ పట్ల వాత్సల్యం అతిశయించి ఆ వాత్సల్యం అతిశయించి ఉత్సుకత పెరిగిపోయింది. ఉత్సుకత అంటే కలవాలి కలవాలి కలవాలనేటటువంటి ఒక స్థితి నీలో అధికమైపోయింది. సముత్సుక ఆ ఉత్సుకతతోటి ఎంత వేగం కలుస్తానా అనేటటువంటి ఉత్సుకతతో ప్రకామో నిష్టం వచ్చినట్టు అని అర్థం. ప్రకామో నీకు తోసినటువంటి రీతులలో అవతరేహే అవతరించు అంటున్నారు. అంటే అవతరిస్తే అవతరించవు సరే, నేను దానికి ఏమీ అనటం లేదు అనే అర్థంలో అవతరేహే అవతరించు, ప్రకామము అవతరేహే నీకు తోచిన రీతిలో నువ్వు కిందకి దిగిరా. ఎందుకలాగా అంటే నీ భక్తులని నువ్వు చేరాలనేటటువంటి ఉత్సుకతతో నువ్వు ఎన్ని అవతారాలైనా అవతరించు. అలా అవతరించి వచ్చినటువంటి అవతారమే కృష్ణ అవతారం కాబట్టి ఇది పరరూపం కాదు, విభవ రూపం కనుక అలా అవతరించిన వాడివి నువ్వు అందరికీ సులభుడివి అయిపోయావు. ఎంత సులభుడవైపోయావు అంటే నువ్వు విడిపించుకోలేనట్లుగా కట్టబడే అంత, దానికి నేనేం అవ్వటం లేదు అంటున్నారు. భవేశ్చ తేషాం సులభ, తేషాం నీ భక్తులకి సులభ భవే సులభుడవి కూడా కా, దానికి కూడా నేనేమి అనడం లేదు. నీకు అవతరించాలంటే అవతరించు, నేనేం ఆక్షేపం చేయను. నువ్వు వాళ్ళకి సులభుడవి అవ్వాలి అని అనుకుంటే అవు, దానికి కూడా నేను ఆక్షేపం చేయటం లేదు. ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే సౌశీల్యాన్ని ప్రకటిస్తూ ఆయన తానే కిందకి దిగి వచ్చాడు కృష్ణుడుగా. వచ్చినవాడు సౌలభ్యాన్ని ప్రకటిస్తూ యశోద చేత కట్టబడ్డాడు. అంటే నాకేమీ జ్ఞానం లేదు, నాకేమీ శక్తి లేదు, నన్ను నేనేమీ కాపాడుకోలేను అని తన అజ్ఞానాన్ని తన ఆసక్తిని ఆయన ప్రకటించాడు.
దానికి కూడా నాకేమీ ఆక్షేపం లేదయ్యా, నువ్వు కట్టబడు, నువ్వు అవతరించు, నాకేం పర్వాలేదు. వెరీ గుడ్. 85వ శ్లోకం వైకుంఠస్తవంలో అంగ అనే దాన్ని వెతికి పట్టుకున్నారు. 85 ఏదో చూసుకోండి ఒకసారి. అంగ అనేది 85 శ్లోకం మొదలు పెట్టండి, పెడితే దాన్ని బట్టి క్లియర్ చేసుకుందాం, లేకపోతే చివరిలో మనం చూసుకుందాం. అలా అవతరించినందుకు, అలా కట్టబడ్డందుకు నాకేం పర్వాలేదు, కానీ నువ్వు నీకు కావాలని ఆ పని చేసి నీకు కష్టం వచ్చినట్టు ఆ ఏడుపు ఏమిటయ్యా స్వామి అని అడుగుతున్నారు ఇందులో. అథ ఇప్పుడు అయితే అంటాను చూసారా, అయితే అన్నామంటే ఓ వీడేదో మళ్ళీ అడుగుతున్నాడు అనమాట మనని అని అనుకుంటున్నాం. అథ అనేది అడుగుతున్నాను, నాకు తెలియక అడుగుతాను కానీ అని ఒక ప్రయోగం ఉంటుంది చూసారు, నాకు తెలియక అడుగుతాను అంటాం. తెలియక అడగడం కాదు, నువ్వు చేస్తున్నది సరి అయినది కాదు అని చెప్పడానికి ఆ వ్యవహారం చేస్తాం. అలాగే ఇక్కడ అథ అనేది ప్రశ్నార్థకంగా చెప్తున్నారు, ప్రశ్నిస్తున్నట్లుగా ఆ పదాన్ని ప్రయోగిస్తున్నారు. అథ ఇంకా అడుగుతానుక చెప్పు. అథ ఎద్ అంగ, అంగ అనేది మనకు వచ్చేసింది కదా. దామ్నా నియత, తాడుతో నియమింపబడి అంటే తాడుతో కట్టబడి, పురా ఇంతకు ముందు అంటే కృష్ణుడు అయినప్పుడు నువ్వు అరుదహ ఏడ్చావు కదా, కిన్విధం ఏమిటిది, ఈ ఏడుపు ఏమిటి అని అడుగుతున్నారనమాట. ఇష్టపడి వచ్చావు, ఇష్టపడి కట్టబడ్డావు, కట్టబడి ఆనందపడు, కానీ కట్టినట్టుగా కష్టం కలుగుతున్నట్లుగా ఆ ఏడుపేమిటయ్యా నాయన, ఇదేమిటో చాలా విచిత్రంగా ఉంది. అంతగా వాళ్ళకి లొంగిపోవాలా నువ్వు కట్టబడ్డందుకు కాదు నా ఆక్షేపం, కానీ ఆ ఏడుపేమిటయ్యా అని అడుగుతున్నారు. అంత మరీ దిగజారిపోవాలా, అంత మరీ తక్కువతనం తెచ్చుకోవాలా నువ్వు అనని, పురా ఇంతకు ముందు దామ్నా నియత, తాడుతో కట్టబడిన వాడివే, అరుదహ ఏడ్చావు కదయ్యా స్వామి, అలా నువ్వు కిన్విధం ఏమిటిది అంటున్నారన్నమాట. ఏమిటిది అని అనడంలో ఇంత సౌలభ్యమా స్వామి, ఇంతగా వాళ్ళకి నువ్వు లొంగిపోయి ఉంటావా అని తమకుండేటటువంటి ఆ ఆశ్చర్యాన్ని ఇందులో అడుగుతున్నారు స్వామితో. ఇంతగా వాళ్ళకి వసుడవై ఉంటావా, ఇంత సులభుడవై ఉంటావా అనంటూ కిన్విదో అనంటూ ఏమిటిది అని తమకి స్వామి యొక్క ఆ సౌలభ్యాతిశయం పట్ల కలిగినటువంటి ఒక ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో మనకి రామావతారంలో ఉండే ఒక సన్నివేశం, కృష్ణావతారంలో ఉండేటటువంటి ఒక సన్నివేశం. వెనుకటి శ్లోకంలోనూ పూర్వం అనే పదం వచ్చింది చూడండి, ఇందులోనూ పురా అనే పదం వస్తుంది చూడండి. పూర్వం పురా అనే పదాల ద్వారా ఆనాటి కాలం, ఆనాటి అవతారం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. రామావతారంలో ఉండేటటువంటి స్వామికి ఉండేటటువంటి ప్రేమ ఏ స్థాయిని చేరుకుంది అననంటే అందరూ చూసి ఆశ్చర్యపోతారు. కురత్తాళ్వానే అతిమానుషస్తవంలో ఆశ్చర్యపోతారు. తాదృశాగ సమరిం రఘువీర వీక్ష్య అనేటటువంటి శ్లోకంలో రావణాసురుడు నీ చేతికి అందుతే, ఆయుధాలు లేకుండా నీ చేత హతమార్చబడేటటువంటి స్థితిని పొందితే నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, అన్నీ పట్టుకుని మళ్ళీ రా, అప్పుడు నీకు నా పరాక్రమాన్ని చూపిస్తాను అని అన్నావే. ఏమిటిది, ఏమిటి శీలం, ఏమిటి గుణం, దీనికి ఏం పేరు పెట్టాలి అని ఆశ్చర్యపోతున్నారు. అందులో ఎవ్వడైనా ఇలా చేస్తాడా స్వామి, ఇంకా నీకు వాళ్ళు మారతారనేటటువంటి ఆశ ఉందా అని ఆ సన్నివేశం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటారు. లేదా వెనక చెప్పినట్టుగా అందరినీ పట్టుకుపోయేవే, ఆ నీతో పాటుగా అందరికీ ఉన్నత గతిని కలిగించేవే, ఇదేమిటి విశేషం అన్నారు. అలాగే మనకి కృష్ణావతారంలో ఆయన దూతగా వెళ్ళడమో, సారథిగా వెళ్ళడమో, వాటన్నింటినీ మించినటువంటి వైభవాన్ని కలిగినది ఏది అంటే తాడుకి కట్టబడడం కాదు, కట్టబడి ఏడవడం అంటారు. ఆ ఏడుపే మోహపరిచింది నమ్మాళ్వార్ని. అలాగే అడుగుతున్నారు నమ్మాళ్వార్లు కూడా ఎత్తిరం అన్నారు, మోహపడిపోయారు. ఏమిటిది 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 అని. అలాగే కిన్విదో కిన్విదో అని అడుగుతున్నారు. ఏమిటయ్యా ఇది, అయ్యి ఏడవడం ఏమిటయ్యా అని. ఇంతగా నువ్వు సహజంగా వాళ్ళకి నిన్ను నువ్వు అందించుకుంటావా అని
స్వామి యొక్క సౌలభ్యాతిశయాన్ని కృష్ణ అవతారంలో ఎలా ప్రకటించారో దానికి తమకు కలిగినటువంటి ఆశ్చర్యాన్ని ఇందులో తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదాలు అవతరేహే భవే అని రెండు మనకి ఒక అర్థాన్ని ఇచ్చావు. అవతరిస్తే అవతరించావు, అయితే అయినావు అని ఎలా మనం వ్యవహరిస్తున్నామో అలాంటి అర్థాన్ని ఇస్తాయి ఆ క్రియాపదాలు. అరుదహ అనేది పూర్తి క్రియ, ఏడ్చేవు అని. అవతరే అనేది కూడా పూర్తి క్రియ అనుకోండి. అలా ఏడవడం అనేది ఆయనకు ఉండేటటువంటి ఆ వాత్సల్యానికి, సౌలభ్యానికి పరాకాష్ట అని ఇందులో భావిస్తూ అంగ వరప్రద ఈ రెండు కూడా సంబోధనార్థకమైనటువంటి పదాలు అని తెలుసుకుంటూ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ సమన్వయం చేస్తాను, గమనించండి. హే వరప్రద, అంగ వరప్రద అనే పదాలు ముందుకు పెట్టుకుని భజత్సు నీ భక్తుల విషయంలో వాత్సల్యవశాత్, వాత్సల్యం అధికంగా ఉండడం చేత సముత్సుక, ఉత్సుకుడవై అంటే వాళ్లతో కలవాలనేటటువంటి ఉత్సాహంతో ప్రకామం యథేష్టంగా అత్ర అవతరే ఇక్కడ అవతరించు, ఏం పర్వాలేదు. తేషాం అలాంటి నీ భక్తులకి సులభ భవే చ, సులభుడవి కూడా క. ఎంత సులభుడవి అంటే తాడుతో కట్టే అంత సులభుడవి కూడా క. అయినా అంగా అథ ఒక్కటి అడుగుతాను చెప్పు. దామ్నా నియత పురా, తాడు చేత కట్టబడి ఇంతకు ముందు అరుదహ ఇతి యత్, ఏడ్చేవు అనేది ఏదైతే ఉందో కిన్విదం కిమిదం ఏమిటి ఏడుపు అని ఆ స్వామి యొక్క సౌలభ్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు కూరత్తాళ్వార్. రెండు శ్లోకాలని కూడా మనం ఉపదేశంగా తెలుసుకుందాం, తర్వాత ప్రమాణ తీరట్టు అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ వాత్సల్య గుణాన్ని గురించి చాలా వివరణ ఇస్తారు. అంత వివరణ మనకి ఇప్పుడు అవసరం లేదు. వాత్సల్యం అంటే అంతో ఎంతో అవగాహన ఉంది. కానీ రేపు మనం శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి ఒక నామం భక్తవత్సల అనేటటువంటి నామం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ భక్తవత్సలుడు అనే మాటని ఇక్కడ భజత్సు వాత్సల్య వశాత్ అని మనకి గుర్తు చేస్తున్నారు. భక్తవత్సలుడు అయి ఉంటాడు ఆయన. ఆ వాత్సల్యాన్ని గురించి అక్కడ పరాశర భట్టర్ వారు అందంగా వివరణ చేస్తారు. అసలు తనకి భక్తుల మీద వాత్సల్యం ఎలా ఉంటుందో స్వామి పాంచరాత్రాగమంలో తన నోటితో తాను బ్రహ్మకి తెలియచేస్తాడు. ఆ విశేషాన్ని మనం రేపు యథావకాశంగా అనుసంధానం